దీవానా మూవీ రివ్యూ. హర్షిత్ రెడ్డి హీరోగా, స్నేహ మణిమేఘలే హీరోయిన్గా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం దీవానా. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అర్హ మీడియా, వి. స్టూడియోస్ సంస్థలు నిర్మించాయి. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలకు ముందే మంచి ప్రచారంతో అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, మున్నా అనే యువకుడు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కూడా ఎలాంటి ఉద్యోగం చేయకుండా స్నేహితులు, సరదాలు, గ్యాంగ్ ఫైట్లు అంటూ జీవితాన్ని గడుపుతుంటాడు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తున్నా అతనికి బాధ్యత అనే భావన ఉండదు. ఇంట్లో చిన్న పని చెప్పినా చిరాకు పడుతుంటాడు. అలాంటి సమయంలో అతని జీవితంలోకి అమూల్య అనే అమ్మాయి వస్తుంది. ఆమెను మొదటిసారి చూసిన మున్నా ప్రేమలో పడిపోతాడు. తన ప్రేమను వ్యక్తపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కాని అమూల్య మాత్రం అతని ప్రేమను అంగీకరించదు. అయినప్పటికీ మున్నా వెనక్కి తగ్గడు. చివరకు అమూల్య ఒక షరతు పెడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి వస్తేనే తన ప్రేమను అంగీకరిస్తానని చెబుతుంది. దీంతో జీవితంలో తొలిసారిగా మున్నా బాధ్యతగా ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలు పెడతాడు. అయితే అనుకోని సంఘటనలు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఒక దశలో అతడు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. చివరకు మున్నా ఉద్యోగం సంపాదించాడా? అమూల్య ప్రేమను గెలుచుకున్నాడా? అతడు ఎందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానం సినిమా చూస్తే తెలుస్తుంది. దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఒక సాధారణ ప్రేమ కథను తీసుకుని దానికి భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, స్నేహం మరియు ఊహించని మలుపులను జోడించి ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. సినిమా ప్రారంభం పోలీస్ స్టేషన్లో జరుగుతుంది. అక్కడ హీరో తన కథను చెప్పడం ద్వారా కథ ముందుకు సాగుతుంది. మొదటి భాగంలో హీరో చేసే అల్లరి, స్నేహితులతో గడిపే సన్నివేశాలు, హీరోయిన్ చుట్టూ తిరిగే ఎపిసోడ్లు సరదాగా సాగుతాయి. ప్రేమను వ్యక్తపరచడానికి హీరో చేసే ప్రయత్నాలు యువతకు బాగా కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా పాటలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు వినోదాన్ని అందిస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ సినిమాను ఒక్కసారిగా మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఆ సన్నివేశం ప్రేక్షకులకు ఊహించని షాక్ని ఇస్తుంది. అదే సినిమా రెండో భాగంపై ఆసక్తిని పెంచుతుంది. ద్వితీయార్ధంలో భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి. స్నేహితుల మధ్య బంధం, ఒకరికొకరు అండగా నిలిచే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పోలీస్ స్టేషన్లో జరిగే కొన్ని సన్నివేశాలు, లాయర్ చెప్పే మాటలు, తండ్రి కష్టాన్ని వివరించే సందర్భాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాయి. అలాగే హీరోయిన్ తన ప్రేమను వ్యక్తపరచే సన్నివేశాలు కూడా బాగా పండాయి. నటీనటుల విషయానికి వస్తే, హర్షిత్ రెడ్డి తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. సరదా యువకుడిగా, ప్రేమికుడిగా, భావోద్వేగ సన్నివేశాల్లోనూ మంచి నటన కనబరిచాడు. స్నేహ మణిమేఘలే కూడా తన పాత్రకు న్యాయం చేసింది. వికే నరేష్ తండ్రి పాత్రలో మరోసారి తన అనుభవాన్ని చూపించారు. ఝాన్సీ తల్లి పాత్రలో సహజంగా నటించారు. హీరో స్నేహితుల పాత్రలు కూడా సినిమాకు బలంగా నిలిచాయి. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, ఈశ్వర్ చంద్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. వంశీ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. దర్శకుడికి ఇది తొలి సినిమా అయినప్పటికీ కథను చెప్పిన విధానం మెప్పిస్తుంది. సినిమా బలాల విషయానికి వస్తే, భావోద్వేగాలు, ప్రేమకథలోని గాఢత, నటీనటుల నటన మరియు క్లైమాక్స్ ప్రధాన బలాలుగా నిలిచాయి. అయితే మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలు కొద్దిగా నెమ్మదిగా అనిపించవచ్చు. మొత్తంగా చూస్తే ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాలు మరియు భావోద్వేగాలతో నిండిన దీవానా ఒక మంచి అనుభూతిని అందించే చిత్రం. ఎమోషనల్ లవ్ స్టోరీలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చే అవకాశం ఉంది.